వార్తాలోకంకు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు: 2019 ముందు నాటి పథకాలకు పాత పేర్లు పెట్టాలి, అన్ని శాఖలకు ప్రభుత్వం ఆదేశం. వైనాడ్ బరిలో ప్రియాంక, పెద్ద పులిని ఢీకొన్న కారు, గంజాయి నియంత్రణకు ప్రత్యేక టాస్క్ ఫోర్స్, దారి తప్పిన కూతురు, తండ్రి పాలిట మృత్యువు, ప్రైవేట్ సెక్యూరిటీని నియమించుకున్న జగన్, దేవరగా థియేటర్లలో యాక్షన్ హంగామా చూపించనున్న ఎన్టీఆర్, డిసెంబర్ 6న పుష్ప 2, బరువు తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తున్న లవంగాలు. ఈరోజు వార్తలను చూద్దాం. 2019 ముందు నాటి పథకాలకు పాత పేర్లు పెట్టాలి, అన్ని శాఖలకు ప్రభుత్వం ఆదేశం. రాష్ట్రంలో 2019 సంవత్సరానికి ముందు ప్రవేశపెట్టిన పథకాలు ఇప్పటికీ కొనసాగుతున్నట్లయితే వాటికి పాత పేర్లను తిరిగి పెట్టాలని రాష్ట్ర ప్రభుత్వం అన్ని శాఖలను ఆదేశించింది. 2019 నుండి 24 మధ్య ప్రవేశపెట్టిన కొత్త పథకాలకు పెట్టిన పేర్లను తొలగించాలని స్పష్టం చేసింది. తదుపరి ఉత్తర్వులు జారీ చేసే వరకు పేర్లు లేకుండానే పథకాలు కొనసాగించాలని పేర్కొంది. రాజకీయ పార్టీల రంగులు, జెండాలతో ఉన్న పాస్ పుస్తకాలు, లబ్ధిదారుల కార్డులు, సర్టిఫికెట్ల జారీని నిలిపివేయాలని వెల్లడించింది. ఈ ఉత్తర్వులను తప్పనిసరిగా పాటించాలని, లేకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. వైనాడ్ బరిలో ప్రియాంక. కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ తొలిసారి ప్రత్యక్ష ఎన్నికల బరిలోకి దిగనున్నారు. రాహుల్ గాంధీ ఖాళీ చేయబోయే కేరళలోని వైనాడ్ స్థానం నుంచి ఆమె లోక్సభ ఉప ఎన్నికల్లో పోటీ చేయనున్నారు. లోక్సభ ఎన్నికల్లో 2 స్థానాల నుంచి గెలిచిన రాహుల్ కీలకమైన ఉత్తరప్రదేశ్లోని రాయ్బరేలీలోనే కొనసాగనున్నారు. కేరళలోని వైనాడ్ను వదులుకోనున్నారు. ఈ స్థానం నుంచి ఉప ఎన్నికల్లో ప్రియాంక గాంధీ పోటీ చేస్తారు. పెద్ద పులిని ఢీకొన్న కారు. వేగంగా ప్రయాణిస్తున్న కారు రోడ్డు దాటుతున్న పెద్ద పులిని ఢీకొట్టిన ఘటన శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో చోటు చేసుకుంది. మర్రిపాడు మండలం నెల్లూరు ముంబై జాతీయ రహదారిపై సోమవారం జరిగిన ఈ ఘటనకు సంబంధించి కారులోని ప్రయాణికులు తెలిపిన వివరాల ప్రకారం వైఎస్ఆర్ జిల్లా గోపవరం మండలం కాలువపల్లికి చెందిన సుబ్బారెడ్డి, రామసుబ్బారెడ్డి తమ పిల్లలతో కలిసి కారులో నెల్లూరు వెళ్తున్నారు. కదిరినాయుడుపల్లి అటవీ ప్రాంతంలోకి రాగానే వేగంగా వెళ్తున్న వీరి వాహనం రోడ్డు దాటుతున్న పెద్ద పులిని ఢీకొట్టింది. ఆ వేగంలో పులిని 50 మీటర్లు కారు ఈడ్చుకెళ్లింది. తీవ్ర గాయాలైన పులి వాహనం ఆగిన తర్వాత లేచి అడవిలోకి వెళ్లిపోయింది. ఘటనలో కారు ముందు భాగం దెబ్బతినగా అందులో ప్రయాణిస్తున్న వారు సురక్షితంగా బయటపడ్డారు. గంజాయి నియంత్రణకు ప్రత్యేక టాస్క్ ఫోర్స్. ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో గంజాయి రవాణా కట్టడికి ప్రత్యేకంగా టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేస్తున్నట్లు హోంమంత్రి వంగలపూడి అనిత ప్రకటించారు. టాస్క్ ఫోర్స్ తక్షణం రంగంలోకి దిగుతుందని చెప్పారు. 3 నెలల్లో గంజాయి రవాణా తగ్గించి మార్పు తెస్తామని ధీమా వ్యక్తం చేశారు. గంజాయిపై ఉక్కుపాదం మోపాలన్న సీఎం చంద్రబాబు ఆదేశాలతో ప్రత్యేక చర్యలు ప్రారంభిస్తున్నామన్నారు. గంజాయి రవాణా నిరోధానికి చెక్పోస్టుల సంఖ్యను పెంచుతామని, కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేస్తామని చెప్పారు. దారి తప్పిన కూతురు, తండ్రి పాలిట మృత్యువు. తనకు ఇష్టం లేని పెళ్లి చేసుకోమంటున్నారన్న కోపంతో కన్న తండ్రిపైనే దాడి చేసి కడతీర్చిందా కూతురు. అన్నమయ్య జిల్లా మదనపల్లిలో ఈ నెల 13న జరిగిన హత్య కేసు వివరాలను డీఎస్పీ ప్రసాద్ రెడ్డి సోమవారం వెల్లడించారు. మదనపల్లి పిఎన్టీ కాలనీకి చెందిన దొరస్వామి దిగువ కురువంకలోని ప్రాథమికోన్నత పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. ఆయన భార్య లత ఏడాదిన్నర కిందట అనారోగ్యంతో మృతి చెందారు. దీంతో బీఎస్సీ బీఈడీ చదివిన తమ ఏకైక కుమార్తె హరితతో కలిసి సొంతింట్లోనే ఉంటున్నారు.
కుమార్తె వివాహం కోసం దాచిన మొత్తాన్ని ఆమె బ్యాంక్ ఖాతాలోనే వేశారు. తల్లి నగలను సైతం అప్పగించారు. ఈ నేపథ్యంలో హరిత మదనపల్లికి చెందిన రమేష్తో సన్నిహితంగా ఉంటూ అతనికి తన బంగారు నగలు ఇచ్చింది. అతను వాటిని తాకట్టు పెట్టి 11,40,000 రూపాయలు అప్పుగా తీసుకున్నాడు. సాయి కృష్ణ అనే మరో యువకుడికి 8 లక్షల రూపాయలు ఇచ్చింది. ఈ ఇద్దరే కాకుండా హరీష్ రెడ్డితోనూ సన్నిహితంగా ఉంటుంది. ఈ విషయాలు తెలుసుకున్న దొరస్వామి మంచి సంబంధం చూసి ఆమెకు పెళ్లి చేయాలని నిర్ణయించుకున్నారు. అందుకు హరిత నిరాకరించింది. ఈ విషయమై నెల రోజులుగా తండ్రి కుమార్తెల మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో ఈ నెల 13న క్షణికావేశానికి గురైన హరిత ఇంట్లోని చపాతీ కర్ర, పరీక్షలు రాసే అట్ట, తాళం కప్ప, కర్రతో విచక్షణారహితంగా తండ్రి దొరస్వామి తలపై దాడి చేసింది. తీవ్ర గాయాల పాలైన ఆయన మృతి చెందారని డీఎస్పీ తెలిపారు. పోలీసులు తమదైన శైలిలో దర్యాప్తు చేసి హరితే హత్య చేసినట్లుగా నిర్ధారించారు. నిందితురాలిని సోమవారం అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. ప్రైవేట్ సెక్యూరిటీని నియమించుకున్న జగన్. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తన భద్రత కోసం ప్రైవేట్ సైన్యాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఒక ప్రైవేట్ సెక్యూరిటీ ఏజెన్సీ ద్వారా నియమించుకున్న సుమారు 30 మంది సిబ్బంది సోమవారం తాడేపల్లిలోని జగన్ క్యాంప్ కార్యాలయానికి వచ్చారు. తొలుత ఒకేసారి అంతమంది సఫారీ సోట్లలో భరతమాత విగ్రహం కూడలి వద్ద నిలబడటంతో హడావుడి నెలకొంది. వారికి అనుమతి వచ్చిన తర్వాత క్యాంప్ కార్యాలయంలోకి వెళ్లారు. గతంలో ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు పాదయాత్ర సమయంలో ప్రైవేట్ భద్రతా సిబ్బందిని పెద్ద సంఖ్యలో జగన్ నియమించుకున్న విషయం తెలిసిందే. ప్రస్తుతానికి జగన్కు ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి స్థాయిలోనే భద్రతను కొనసాగిస్తున్నారు. దేవరగా థియేటర్లలో యాక్షన్ హంగామా చూపించనున్న ఎన్టీఆర్. దేవరగా థియేటర్లలో యాక్షన్ హంగామా చూపించనున్నారు ఎన్టీఆర్. ఆయన కథానాయకుడిగా నటిస్తున్న ఈ పాన్ ఇండియా చిత్రాన్ని కొరటాల శివ తెరకెక్కిస్తున్నారు. ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ సంస్థలు నిర్మిస్తున్నాయి. జాన్వీ కపూర్ కథానాయిక, సైఫ్ అలీ ఖాన్ ప్రతినాయకుడిగా నటిస్తున్నారు. ముగింపు దశలో ఉన్న ఈ సినిమాకు సంబంధించిన ఓ ఆసక్తికర అప్డేట్ను ఛాయాగ్రాహకుడు రత్నవేలు సామాజిక మాధ్యమాల వేదికగా పంచుకున్నారు. ఎన్టీఆర్ సైఫ్లపై గోవా అడవుల్లో ఓ యాక్షన్ సీక్వెన్స్ను పూర్తి చేసినట్లు తెలిపారు. దీనికి స్టంట్ మాస్టర్ పీటర్ హెయిన్స్ నేతృత్వం వహించారు. షెడ్యూల్ను థాయిలాండ్లోని కాబ్రీ దీవుల్లో ప్రారంభించేందుకు చిత్ర బృందం సిద్ధమవుతోంది. దేవరా పార్ట్ 1 సెప్టెంబర్ 27న విడుదల కానుంది. డిసెంబర్ 6న పుష్ప 2. కొన్ని రోజులుగా ప్రచారం సాగుతున్నట్లుగానే పుష్ప 2 వాయిదా పడింది. ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకు రావాల్సిన ఈ సినిమాని డిసెంబర్ 6న విడుదల చేస్తున్నట్లు సినీ వర్గాలు సోమవారం రాత్రి ప్రకటించాయి. పుష్ప 2 ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉంది. పతాక సన్నివేశాలతో పాటు పాటలు తెరకెక్కించాల్సి ఉంది. వీటికి సమయం పట్టే సూచనలు కనిపించడంతో సినిమాని వాయిదా వేయాలని చిత్ర బృందం నిర్ణయించింది. అల్లు అర్జున్ కథానాయకుడిగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రమిది. బరువు తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తున్న లవంగాలు. లవంగాలను ఆహారంలో భాగం చేసుకుంటే క్యాన్సర్, మధుమేహం, పంటి నొప్పి వంటి సమస్యలు నయమవుతాయని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ వెల్లడించింది. వీటిలో యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు పుష్కలంగా ఉండి ఫ్రీ రాడికల్స్తో పోరాడి బరువును తగ్గిస్తాయి. లవంగాల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు ఎలాజిక్ ఆమ్లాలు క్యాన్సర్ కణాలను వృద్ధి చెందకుండా కాపాడతాయి. కడుపులో అల్సర్తో బాధపడే వారికి లవంగాలు ఉపశమనం కలిగిస్తాయి. వీటిల్లో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు అల్సర్ వల్ల వచ్చే మంటను తగ్గిస్తాయి. బరువు తగ్గించడంలో లవంగాలు కీలక పాత్ర పోషిస్తాయి. వీటిలో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ ఏ, సి, ఈ, కే విటమిన్లు, డైటరీ ఫైబర్ పుష్కలంగా ఉండి
కొవ్వులను వేగంగా కరిగించి బరువును నియంత్రణలో ఉంచుతాయి. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలను చూద్దాం. ఈ నెల 20 నుంచి ఐటీఐలో ప్రవేశాల కౌన్సిలింగ్. ప్రస్తుత విద్యా సంవత్సరానికి సంబంధించి ఎన్టీఆర్ జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ ఐటీఐ కళాశాలల్లో సీట్ల భర్తీకి ఈ నెల 20, 21, 22 తేదీల్లో జనరల్ పూల్ కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నట్లు విజయవాడ ప్రభుత్వ ఐటీఐ కళాశాల ప్రిన్సిపాల్ కన్వీనర్ ఎం కనకారావు ఒక ప్రకటనలో తెలిపారు. ఇంగ్లాండ్ను గెలిపించిన జూడ్ బెలింగమ్. యూరో కప్ ఫుట్బాల్ టోర్నీలో ఇంగ్లాండ్ జట్టు శుభారంభం చేసింది. జర్మనీలోని గెల్సెన్కిర్బెన్ పట్టణంలో సోమవారం జరిగిన గ్రూప్ సి మ్యాచ్లో ఇంగ్లాండ్ 1-0 గోల్ తేడాతో సెర్బియాపై నెగ్గింది. హెప్టాథ్లాన్లో శ్రీతేజకు కాంస్య పతకం. జాతీయ యూత్ అథ్లెటిక్ ఛాంపియన్షిప్లో తెలంగాణ క్రీడాకారిణి తోలెం శ్రీతేజ కాంస్య పతకం సాధించింది. గట్టెక్కిన బంగ్లాదేశ్. టీ20 ప్రపంచ కప్లో సూపర్ 8 దశకు అర్హత. చివరి లీగ్ మ్యాచ్లో నేపాల్పై 21 పరుగులతో గెలుపు. 7 పరుగులిచ్చి 4 వికెట్లు తీసిన బంగ్లాదేశ్ బౌలర్ తంజిమ్. రేపటి నుంచి సూపర్ 8 పోరు. టీ20 ప్రపంచ కప్లో లీగ్ దశ మ్యాచ్లు నేటితో ముగియనున్నాయి. రేపటి నుంచి సూపర్ 8 దశ మ్యాచ్లు మొదలవుతాయి. సూపర్ 8కు చేరిన 8 జట్లను 2 గ్రూపులుగా విభజించారు. గ్రూప్ 1లో భారత్, ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్. గ్రూప్ 2లో ఇంగ్లాండ్, దక్షిణాఫ్రికా, వెస్టిండీస్, అమెరికా జట్లు ఉన్నాయి. సూపర్ 8 మ్యాచ్లు ముగిశాక 2 గ్రూపుల్లో తొలి 2 స్థానాల్లో నిలిచిన జట్లు సెమీఫైనల్కు చేరతాయి. టీ20 ప్రపంచ కప్లో నేడు వెస్టిండీస్ వర్సెస్ ఆఫ్ఘనిస్తాన్ ఉదయం 6 గంటల నుంచి. రన్నరప్ సుమిత్ నగాల్. పెరూగియా ఓపెన్ ఏటీపీ 125 ఛాలెంజర్ టెన్నిస్ టోర్నీలో సుమిత్ నగాల్ రన్నరప్గా నిలిచాడు. మరిన్ని వార్తా విశేషాలతో రేపటి గోరా వార్తాలోకంలో కలుద్దాం. ప్రతిరోజు వార్తా విశేషాల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు గోరా వార్తాలోకంకు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram Channels app from Google Play Store and watch your favorite channels. Click the bell icon and subscribe to the channels.